హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ ఆర్టిస్ట్. ఇప్పుడు మన వరల్డ్ వైడ్గా జరిగే పరిణామాన్ని బట్టి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం అనేది త్వరగా ముగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాణ నష్టం, చిన్న పిల్లలు ఫ్రెండ్స్, చాలా చిన్న పిల్లలు చనిపోయారు. చాలామంది అమాయక ప్రజలు చనిపోతున్నారు ఫ్రెండ్స్. దాని గురించి చాలా బాధగా ఉంది. అందుకోసమే ఈ యుద్ధ సమస్య అనేది త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. త్వరగా పరిష్కరించి ఒక సమస్య అనేది సాల్వ్ అయితే బాగుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల ఒక మనిషి ప్రాణం కోల్పోవడం తప్పితే దానివల్ల లాభం ఎలాంటిది లేదు ఫ్రెండ్స్. అందుకోసమే దీన్ని ఎక్కువగా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బాగుందని నా అభిప్రాయం. దాని గురించి డిస్కస్ చేసేంత గొప్ప అయితే కాదు, కానీ అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు ఫ్రెండ్స్. దాని గురించి చాలా బాధగా ఉంది. ఇకపోతే మనం చాలామంది ఇప్పుడు పెట్రోల్ బంకులోకి వెళ్ళి చాలా వరకు క్యాన్స్లో ఆయిల్ నింపుకోవడం, ఇంకొకటి ఫుల్ ట్యాంకులు చేసుకోవడం, ఎక్కువ క్రౌడ్ అనేది పెట్రోల్ బంక్లో క్లుంజిగా ఉంది. దీని గురించి ఒకటి ఫ్రెండ్స్, ఎందుకంటే దీని గురించి ఎలాంటి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. మన దగ్గర 25 to 30 days దాకా ఆయిల్ నిల్వలు అనేవి ఉన్నాయి, నో ప్రాబ్లం. ఈ 25 to 30 days లోపు ఏదన్నా ఈ యుద్ధ వాతావరణం పరిష్కారం అయితే బాగుందని కోరుకుందాం. ఒకవేళ పరిష్కారం అవ్వకపోయినా కూడా, యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగుతున్నా కూడా నో ప్రాబ్లం. ఇక్కడగా మన ఇరాన్ నుంచి కాకపోయినా కూడా మనం రష్యా నుంచి అయినా కానీ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి అయితే నో ప్రాబ్లం. దీన్ని ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. కాకపోతే మనం చేసే ఈ ప్రయత్నం అనేది చూసావా, క్యాన్లో పట్టుకోవడం, ఎక్కువగా ఆ క్రౌడ్ అనేది పెట్రోల్ బంకులో చేరిపోవడం, ఎంతవరకు అని చెప్పేసి మనం క్యాన్లు నింపుకొని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మా అయితే ఒక రోజు, 2 రోజులు, లేకపోతే 10 రోజులు వస్తుందా, అంతమించి రాదు. తర్వాత అయినా ఇబ్బంది కదా. మనం చేసే ఈ పరిణామాన్ని బట్టి కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశాన్ని కల్పించేలాగా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ రేట్లు అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసం డోంట్ ఫియర్ ఫ్రెండ్స్, టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మా ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం, అందులో అనుమానమే లేదు. మా ఒకళ్ళు దొరకపోయినా కూడా. కానీ మనం కోరుకునేది ఒకటి ఏంటంటే ఈ యుద్ధ వాతావరణం త్వరగా ముగించాలని కోరుకున్నాం. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా ఉన్నాం ఫ్రెండ్స్. ప్రాణ నష్టం మెయిన్, అమాయక ప్రజలు చనిపోతున్నారు. దాని గురించి అయితే నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యుద్ధం వద్దనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే ఇంతవరకైనా నేను మాట్లాడగలుగుతున్నాను. కానీ దీని గురించి నా గురించి కాదు ఫ్రెండ్స్,